రైలు ప్రయాణం అంటేనే ఒక సందడి. ప్లాట్ఫామ్ పై జనాల హడావిడి, ఉరుకులు పరుగులు. వచ్చే రైళ్లు, పోయే రైళ్లు, వాటి ఉరుకుల పరుగుల నడుమ జనాల టికెట్ సందడి. వరుసలో నించొని కౌంటర్ దగ్గర గోల. అదంతా ఒక అనుభవం. ఈ అనుభవంతోనే కొన్ని వాస్తవాలు ఇప్పుడే చూడాలి అందరూ. రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త విధి విధానాలను తీసుకొచ్చింది. నిత్యం తక్కువ ఖర్చుతో లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలు శాఖ టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్ అమలు చేయనుంది. రైలు ప్రయాణానికి ముందస్తుగా బుక్ చేసుకునే రిజర్వేషన్ టికెట్ల విషయంలో రైల్వే శాఖ కఠిన నియమాలు తీసుకొచ్చింది. చాలా మంది తమ ప్రయాణానికి నెల నుంచి 2 నెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కూడా భారత రైల్వే ఇస్తుంది. కొన్ని సందర్భాలలో టికెట్లు దొరకకపోతే వెయిటింగ్ టికెట్తోనే స్లీపర్, ఏసీ క్లాసులలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఆయా క్లాసులో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కారంతో పాటు భద్రత విషయంలోనూ రైల్వే శాఖకు సవాల్గా మారింది. ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఖాతాల ద్వారా తమకు కాకుండా బంధువులు, ఫ్రెండ్స్కి ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందంటూ కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. సామాజిక మాధ్యమాలలో వస్తోన్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇవి ప్రజల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది. పర్సనల్ యూజర్ ఐడితో కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక ఐడితో నెలకు 12 టికెట్లు పొందొచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారికైతే నెలలో 24 టికెట్ల వరకు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్లు వాణిజ్యపరమైన విక్రయం కోసం ఉద్దేశించినవి కాదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రి శాఖ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. అందువల్ల రక్త సంబంధీకులు, ఒకే ఇంటి పేరు ఉన్నవారికి మాత్రమే రైల్వే ఈ టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉందని, వేరే ఇంటి పేర్లు ఉన్నవారికి బుక్ చేయడంపై రైల్వే శాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేరిట మీకు ఉన్న అవకాశం మేరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.